నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ప్రీవియస్ క్లాసెస్ లో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, అలానే సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. అలానే టాపిక్లోకి వెళ్లే ముందు మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సు 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. 2 క్లాసెస్ అనేది పూర్తయినాయి. మళ్ళీ సోమవారం రోజునైతే మళ్ళీ క్లాసెస్ అయితే రెజ్యూమ్ అవుతాయి. ఈ రోజుకి చాలా మంది క్లాసులో జాయిన్ అవుదామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి? చిన్నప్పుడు మన అందరూ కూడా గేమ్స్ ఆడుకుంటే గుర్తుంటుంది కదా. మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడినా కూడా, లేకపోతే క్యారమ్ బోర్డ్ ఆడినా కూడా స్టార్టింగ్ అసలు ఈ గేమ్ ఎలా ఆడాలో మనకు తెలిసేది కాదు. బట్ దాన్ని మనం ఎలా నేర్చుకున్నాం? ఫస్ట్ ట్రైల్ వేయడం, కొట్టడం. క్రికెట్ అనుకోండి, కొడితే అది వెళ్తే క్యాచ్ పెట్టేస్తే అవుట్, లేకపోతే 4 వెళ్తుంది, 6 వెళ్తుంది. ఇలా ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్ మెథడ్లో మనం ఏదైనా నేర్చుకుంటే, అంటే యంత్రాలు ఏదైనా నేర్చుకుంటే దాన్నే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో అసలు మనకి ఎటువంటి డేటా ఇన్పుట్స్ అనేవి ఉండవు అనమాట. మనకి ప్రీవియస్గా సూపర్వైజ్ లెర్నింగ్లో లేబుల్ డేటా ఉంటుంది, ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ వాల్యూ ఉంటుంది. అన్సూపర్వైజ్ లెర్నింగ్లో ఇన్పుట్ లేబుల్ డేటా అని ఉంటుంది, అవుట్పుట్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో అసలు ఏ డేటా ఉండదు, కానీ మనం ఇన్ఫర్మేషన్ని, అంటే మన ప్యాటర్న్స్ని కనుక్కోవాలి. ఇది అలాగే చాలా కాంప్లెక్స్గా ఉంది కదా, అదే లాజిక్ అనమాట, అదే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. కొంచెం కాంప్లెక్స్గా లెర్నింగ్ చేసే ప్రాసెసే మన మెషిన్ లెర్నింగ్లో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. సో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫస్ట్ ఒకసారి మనం డెఫినేషన్ చూసుకుందాం, ఎందుకంటే ఎగ్జామ్స్లో డెఫినేషన్గా వెయిటేజ్ ఎక్కువ కాబట్టి. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈజ్ లైక్ లెర్నింగ్ బై ప్లేయింగ్ ఏ గేమ్. You try different actions and you get rewards for good actions and penalties for bad ones. You learn the best actions by practicing. నాకు తెలిసి చాలామందికి డెఫినేషన్తోనే కొంత మేరకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమీ కూడా ప్రీ డిఫైన్డ్గా డేటా అనేది ఉండదు. మనం అంతా కూడా మనమే నేర్చుకోవాలి. ఎలాగంటే ఒక రివార్డ్ బేస్డ్ మెథడాలజీతో మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా నేర్చుకుంటాం అంటే దానికి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏజెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ యాక్షన్స్, నెక్స్ట్ రివార్డ్. ఈ ప్రాసెస్ ద్వారా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో మెషిన్స్ ఇన్ఫర్మేషన్, అంటే ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేస్తాయి అనమాట. సో మన బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక బొమ్మ గీసాను ఇక్కడ చూడండి, ఒక మేజ్ బొమ్మ. మనకు గుర్తుంటే చిన్నప్పుడు మనం పజిల్స్ ఆడేవాళ్ళం. ఒక బాల్ తీసుకుని ఇలాగ ఈ పర్టికులర్ స్పేస్ నుంచి ఎలా బయటికి వెళ్తుందని చెప్పి మనం పజిల్స్ సాల్వ్ చేసేవాళ్ళం. మన ఆటగాన్ని ఏజెంట్ అనుకుందాం. సో ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, అంటే గేమ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. ఇందులో ఒక ఎన్విరాన్మెంట్ మేజ్ గేమ్. సో యాక్షన్ చేసేది ఒక ఆటగాడు, ఏజెంట్. సో ఏజెంట్ చేసే పని ఏంటంటే అక్కడున్న పనుల్ని, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫర్మేషన్ కనిపెట్టుకుంటూ వెళ్ళేది ఏజెంట్. అక్కడ ఆట ఆడేవాడు ఏజెంట్. నెక్స్ట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎందులో ఆట ఆడుతున్నాడు, ఒక గేమ్లో ఆడుతుంటే అది గేమ్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఒక యంత్రం రోబోట్ ఉంటే ఆ రోబోట్ సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఇలాగా మనం చూసుకునే ఎన్విరాన్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఏజెంట్ అనేవాడు, అక్కడ యాక్ట్ చేసేవాడు ఏజెంట్ అవుతాడు. ఎక్కడ యాక్ట్ చేస్తుంది అనేది ఎన్విరాన్మెంట్ అనమాట. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏజెంట్ ఫైనల్గా పని చేసేవాడు ఎవరు? ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఫైనల్ అవుట్పుట్ సాఫ్ట్వేర్. ఆ ఏజెంట్ పని చేసే సాఫ్ట్వేర్ పని. ఇప్పుడు ఒక రోబోట్ ఉంది, ఆ రోబోట్లో ఏజెంట్ ఎవరంటే రోబోటే. సో రోబోట్ యాక్షన్ తీసుకుంటుంది. ఆ రోబోట్ ఎలా యాక్షన్ తీసుకుంటుంది? చుట్టుపక్కల ఒక ఎన్విరాన్మెంట్, పలానా ఒక ఇండస్ట్రీలో పనిచేస్తే ఇండస్ట్రీ ఒక ఎన్విరాన్మెంట్. ఫైనల్గా మనకు పనిచేసేవాడు ఏజెంట్ అవుతాడు. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ పని చేస్తుందో అది ఎన్విరాన్మెంట్ అవుతుంది. నెక్స్ట్ యాక్షన్. మరి ఇక్కడ ఏజెంట్ ఏ పని చేస్తాడు? ఇప్పుడు ఏజెంట్ ఒక రోబోట్ ఒక ఇండస్ట్రీలో ఉంది, అటు ఇటు కదులుతా పనులు చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక అసెంబుల్ చేయాలంటే రోబోట్ హ్యాండ్స్తో వర్క్ చేస్తుంది అనుకోండి. అక్కడ ఏం యాక్షన్స్ చేయాలో చేసేది యాక్షన్స్. నెక్స్ట్ ప్రొసీజర్లో యాక్షన్స్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ గేమ్ తీసుకుంటే గేమ్లో మనం లెఫ్ట్కి ఆడాలా, ఈ మేజ్ గేమ్లో లెఫ్ట్ వెళ్తామా రైట్ వెళ్తామా, ఇదంతా కూడా యాక్షన్స్ ద్వారా జరిగే పద్ధతి. చివరిగా రివార్డ్. సో రివార్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు రోబోట్ ఉందనుకోండి, రోబోట్ అన్ని పనులు చేసిన తర్వాత ఒక కారు బయటకు వచ్చింది, ఉదాహరణకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో. అలా ఫైనల్ ప్రోడక్ట్ వస్తే ఆ రోబోట్కి గ్రీన్ కలర్ వెలిగింది అనుకోండి, ఆ రోబోట్కి రివార్డ్ వచ్చినట్టు. సో అలాగే ఒక పని నేర్చుకున్నట్టు. ఎగ్జాక్ట్గా ఇలాగ ఒక మేజ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫైనల్గా మన అవుట్పుట్ వచ్చేసి బయటకు వచ్చేస్తే మన గేమ్ నగ్గినట్టు, రివార్డ్ వచ్చినట్టు. అదే మనం ఎటు వెళ్ళక మధ్యలో ఆగిపోతే మన ఫెయిల్ అయినట్టు. సో ఫెయిల్ అవడం అంటే నథింగ్ బట్ పెనాల్టీ పడినట్టు అనమాట. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఎటువంటి డేటా మనకు కనిపించదు, కానీ మనమే గేమ్ ఆడుకుంటూ ఉంటాం. ఆ గేమ్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ని కనిపెడతాం. అంటే గేమ్ అంటే ప్రతిసారి గేమ్ అని కాదు, ఒక ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మెథడ్లో మన సమాచారాన్ని మనమే కనుక్కుంటాం. మనకు తెలియని ఒక గేమ్ని ఎలా ఆడుతున్నాం రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా. అలానే ఎగ్జాంపుల్గా మనం పబ్జీ గేమ్ ఆడుతున్నాం. ప్రెసెంట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా వెళ్ళిపోతుందంటే, పబ్జీ గేమ్లో స్టార్టింగ్ లెవెల్లో మీరు ఫస్ట్ ఆడారు అనుకోండి, అప్పుడు మనకి నిజమైన ప్లేయర్స్ అందులో ఉండరు, అందులో బాట్స్ ఉంటాయి అనమాట. ఆ బాట్స్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాయంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో. ఎందుకంటే
ఎటు తిరుగుతామో ఎవరికి తెలియదు. ఆ ప్లేయర్ రైట్ సైడ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, ఎవరైనా కాల్ చేసి చచ్చిపోవచ్చు. సో ఇదంతా కూడా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఒక పార్ట్ అనమాట. సో వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ నో ప్రీ లేబుల్డ్ డేటా. ప్రీవియస్గా మన సూపర్వైజ్ లెర్నింగ్లో లేబుల్డ్ డేటా ఉంటుంది, అన్సూపర్వైజ్ లెర్నింగ్లో కొంచెం మేరకు డేటా ఉంటుంది. బట్ ఇక్కడ అసలు ఎటువంటి ప్రీ లేబుల్డ్ డేటా ఉండదు. అంతా రంగంలో దిగడం, ఆ రంగంలో దిగిన తర్వాత చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ నుంచి మనమే ప్రాక్టీస్ చేసుకుని మనమే అక్కడ ఏదో ఉందని మనమే కనిపెట్టాలన్నమాట. సో దానికి చేసేదే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి ఎక్కువ టైం కన్సంప్షన్ అవుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ విషయం. సూపర్వైజర్ లెర్నింగ్లో ఆల్రెడీ డేటా ఉంటుంది, సో ప్రిడిక్షన్స్ ఈజీ అయిపోతాయి. అన్సూపర్వైజర్ లెర్నింగ్లో మనకి అవుట్పుట్ రిలేషన్ ఉండదు, సో కొంతమేరకు డిఫికల్ట్ ఉంటుంది. అసలు రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఎటువంటి సమాచారం ఉండదు, మనమే కనుక్కోవాలి. అందుకని మన ఎక్కువ టైం కన్సంప్షన్ అవుతుంది, మనకి ఎక్కువ డేటా మనం కన్స్యూమ్ చేస్తాం. ఇది కాకపోతే ఏంటి, ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తాం, అది ఫెయిల్ అవుతాం, మళ్ళీ ట్రైల్ వేస్తాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం. సో దీనికి ఎక్కువ మనకి డేటా రిసోర్సెస్ అవుతాయి అనమాట. సో ఇది రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. సో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు సో అసలు ఏం అవుట్పుట్టో మనకు తెలియదు. సో 4-5 రకాలుగా వర్క్ చేస్తూ ఉంటారు. సో దానికి మనకి డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు మనం యూసేజ్ చేస్తూ ఉంటాం, అది ఎక్కడ పెరుగుతుందో ఎక్కడ పెరుగుతుందో మనకి కొన్నిసార్లు తెలియకపోవచ్చు. సో ఇలా ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా మనం కంట్రోల్ చేయడానికి కోసం రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ యూజ్ చేస్తాం అనమాట. సో వితౌట్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు కొన్ని సందర్భాలు. సో దాని నుంచి కూడా మన సమాచారం తీసుకుని అవుట్పుట్ తీసుకునేదానికి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. సో సింపుల్ ఏంటంటే మీరు ఒక గేమ్ ఆడుతున్నట్టు ఎగ్జాంపుల్ ఫీల్ అవ్వండి. మీకేమీ తెలియదు, బట్ ట్రయల్ అండ్ ఎర్రర్తో మీరు ఫైనల్గా అవుట్పుట్ తీసుకొస్తే దాన్ని రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. అలానే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో బాగా ఎక్కువ యూజ్ చేసే అల్గారిథమ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. క్యూ లెర్నింగ్, డీప్ క్యూ నెట్వర్క్స్, పాలసీ గ్రేడియంట్ మెథడ్స్, యాక్టర్ క్రిటిక్ మెథడ్స్, ప్రాక్సిమల్ పాలసీ ఆప్టిమైజేషన్, డీప్ డిటర్మినిస్టిక్ పాలసీ గ్రేడియంట్, మాంటీ కార్లో మెథడ్స్, టెంపరల్ డిఫరెన్స్ లెర్నింగ్. ఇవి డీప్ లెర్నింగ్ యూజ్ చేసే కొన్ని అల్గారిథమ్స్ అండి. నెక్స్ట్ అయితే మన డీప్ లెర్నింగ్ సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మీ నాలెడ్జ్ని అయితే టెస్ట్ చేసుకోండి. అలానే డీప్ లెర్నింగ్ సంబంధించి మరింత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కనుక మన తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవ్వండి. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ క్విజ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ an agent learns by option A following a teacher's instructions, option B exploring the environment and receiving feedback, option C memorizing data, option D using labeled data. సో మీ క్లారిటీగా చెప్పింది ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్తో నడుస్తుంది. సో దానికి మనం ఏజెంట్ ఎక్స్ప్లోరింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ఎలిమెంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్? ఏ సూపర్విజన్, బి రివార్డ్స్, సి ఓవర్ ఫిట్టింగ్, డి గ్రేడియంట్ డిసెంట్. ఆలోచించండి. ఇక్కడ మీకు చెప్పిన ఈ ఆప్షన్స్లో ఒకే ఒకటి మీకు చెప్పిన టాపిక్లో ఉంది, అది రివార్డ్స్ బేస్డ్. రివార్డ్స్ ద్వారానే మనకి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది నేర్చుకుంటుంది, అది కీ ఎలిమెంట్ అనమాట. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్? రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఏ రోబోట్ లెర్నింగ్ టు వాక్ బై ట్రయల్ అండ్ ఎర్రర్, బి స్పామ్ ఫిల్టర్ క్లాసిఫైయింగ్ ఈమెయిల్స్, సి ఏ మోడల్ ప్రిడిక్టింగ్ హౌస్ ప్రైజెస్, డి క్లస్టరింగ్ కస్టమర్ డేటా. ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఆప్షన్ ఏ రోబోట్ లెర్నింగ్ టు వాక్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారానే మనకి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వర్క్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ ఇన్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ పెనాల్టీస్, ప్రిడిక్షన్స్, ఎర్రర్ రేట్స్, వెయిట్స్ అండ్ బయాసెస్. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా నేర్చుకుంటుంది ఫీడ్బ్యాక్ అనేది? రివార్డ్స్ మరియు పెనాల్టీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ what does an agent refer to? A, the environment in which learning takes place, the entity that interacts with the environment and learns, C, the data set used for training, the reward signal received by the learner. Reinforcement learning agent అసలు ఏం చేస్తుంది? ఏజెంట్ అనేది ఎన్విరాన్మెంట్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకునేదే ఏజెంట్. ఆప్షన్ బి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక వస్తే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.